హాయ్ వెల్కమ్ టు శ్రవంతి శెట్టి డిజైన్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మీకు ఆర్గంజా క్లాత్ ఫ్యాబ్రిక్తో ఫ్రాక్ డిజైన్ చేశాను. ఈ డిజైన్ చేసిన ఫ్రాక్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ ఆర్గంజా ఫ్రాక్ టోటల్గా బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంది ఫ్యాబ్రిక్. ఈ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి నేను కాలర్కి ఓన్లీ రెడ్ కలర్ ప్లెయిన్ రెడ్ ఆర్గంజా తీసుకున్నాను. ఇలా ఆర్గంజా ప్లెయిన్ తీసుకొని కాలర్ నెక్ ఇలా చేసేసి చిన్న బటన్ ఇచ్చాను. ఇలా ఇవ్వడం వల్ల నెక్ దగ్గర కొంచెం లుక్ చేంజ్గా ఉంటుందని ఇలా చేశాను. ఇలా వేయడం వల్ల ఫ్రాక్ కొంచెం లుక్ హెవీగా కనబడుతుంది. అదే ఇదే బ్లాక్ కలర్తో మనం ఇలా కలర్ నెక్ ఇచ్చామనుకోండి, ఇది ఇలానే దీంట్లోనే కలిసిపోతుంది కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉండాలి, ఆపోజిట్ ఉండాలని ఈ రెడ్ కలర్ని ఇక్కడ చేసాను. ఇలా చేయడం వల్ల కాలర్ నెక్ లుక్ బాగా వచ్చేసింది. దీనికి ఇలా ఈ ఫ్రాక్ ఆర్గంజా క్లాత్ కొంచెం స్టిఫ్ ఉంటుంది కాబట్టి దీనికి పఫ్ అండ్ స్టిచ్ చేశాను. ఇలా పఫ్ అండ్ స్టిచ్ చేసి కింద చిన్న ప్రిల్స్ ఇచ్చేసి చిన్న ఇక్కడ పీకో చేసేసాను. ఇలా వేయడం వల్ల హ్యాండ్ లుక్ కూడా బాగుంది. దీనికి బ్యాక్ నెక్ ఇలా చిన్న డిజైన్ చేసేసి దీనికి డోరీస్ ఇచ్చాను. ఈ డోరీస్ ఫ్రాక్స్కి కొంచెం హెవీగా ఇవ్వాలి, పిల్లలకి హెవీగా ఇవ్వడం వల్ల లుక్ బాగుంటుంది. ఇలా చిన్న చిన్న డోరీస్ చేసి ఇలా డిజైన్ చేశాను. దీన్ని కూడా ప్లెయిన్, ఇప్పుడు ఫ్రాక్లో రెడ్ కలర్ ఉంది కదా, ఆ రెడ్ కలర్ క్లాత్తోనే ప్లెయిన్గా టైజిల్స్ ఇలా చేసేసాను. ఇలా చేయడం వల్ల కొంచెం ఫ్రాక్ బాగుంటుంది. బ్యాక్ సైడ్ ఇది రెడ్గా ఉంది కదా, బ్లాక్ ఉంది కాబట్టి ఇక్కడ ఇలా వచ్చినప్పుడు బ్యాక్ సైడ్లో ఈ రెడ్ బాగా కనబడతాయి అనేసి రెడ్ ఇచ్చాను. ఆపోజిట్ పెట్టుకోవాలి ఎప్పుడే కానీ, అదే కలర్ పెట్టేసినాం అనుకో డ్రెస్లోనే కలిసిపోతుంది. ఇక్కడ నడుము దగ్గర చిన్న చిన్న ప్రిల్స్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ కింద కూడా ఒక లేయర్ చిన్నగా అటాచ్ చేశాను. చిన్న చిన్న ప్రిల్స్ ఇచ్చి కింద అలా చేయడం వల్ల కొంచెం గేరా ఎక్కువ అవుతుంది, లుక్ బాగుంటుంది. కిందకి పీకో వేసేసాను. ఈ పీకో చేయడం వల్ల ఈ ఫ్యాబ్రిక్ ఈ పీకోలో వైర్ పెట్టేసి ఇలా పీకో చేసేసాను. ఇది స్టిఫ్ కనబడుతుంది అన్నట్టు, లుక్ వేసుకుంటే హెవీగా బాగుంటుంది. ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేస్తారని మీకు ఐడియా కోసం ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.